అప్పుడు సార్ కూడా ఇచ్చినాం 10 ఏళ్ల క్రితం, కానీ చాలా ఇబ్బంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా మా జీవితాలు మారుతాయి అనుకున్నాం, కానీ 2 సంవత్సరాలు దాటవేస్తాను. 3 నెలలు కాలపరిమితి, టెండర్ కాలపరిమితి అయిపోయిందక్క. అయినా కూడా కొత్త టెండర్ ఎక్స్టెన్షన్ చేసిండు. అది కూడా మాకు అక్క ఎవరి మీద వచ్చినాం, అందరం ముసలిళ్ళం, అందరం చదువుకున్న వాళ్ళం. ఇక్కడ 20 సంవత్సరాలు 25 ఏళ్ళు అందరు ముసలి ఏ పని చేయలేము. 11,000 వస్తుందా? 11,000 వస్తుంది అక్క. జీవో ప్రకారం మనిషికి 26,000 రూపాయలు 26,000 నిత్యావసరాల వస్తువులు. ఇప్పుడు కరోనా టైంలో అప్పుడు అందరు వచ్చిండు, మమ్మల్ని అందరిని చూసి జీతాలు పెంచుతాం, మిమ్మల్ని కాంట్రాక్ట్ రద్దు చేస్తాం చేసిండు. ప్రాణాన్ని చేతిలో పెట్టుకొని పేషెంట్లకు సేవ చేసినాం, మన అందరికీ తెలుసు. ఈ కిరాయిల రోజులు ఇంటికి కూడా రానియాలి, ఇక్కడనే నెల రోజులు ఇక్కడనే ఉండి మేము కరోనా పేషెంట్లకు సేవ చేసినాం, అందరికీ తెలుసు. కానీ మెడికల్ డిపార్ట్మెంట్ అతి తక్కువ జీతం అక్క. ఇది పరిస్థితి మాత్రం అతి దారుణంగా ఉన్నది. శానిటేషన్ అంతే ఉంది, శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ 3 విభాగాలు. మా సమస్యలు చాలా తీవ్రంగానే ఉన్నాయి అక్క. రాష్ట్రం మొత్తం ఇదే సమస్య ఉన్నది. మొత్తం 18,500 మంది టోటల్ 33 జిల్లాలలో పనిచేస్తాను అన్ని హాస్పిటల్. కానీ మనది ఉత్తర తెలంగాణ పెద్దది, ఇది ఒకటి మన హాస్పిటల్ కాబట్టి 620 మంది కార్మికులు ఉన్నాం అక్క. ఇదే ఇంపార్టెంట్. 100%. ఇంకోటి కొత్త స్టాఫ్ కూడా పెంచాలక్క. పని భారం బాగా అవుతుంది. సెక్యూరిటీ, శానిటేషన్, పేషెంట్ కేర్. గొడవలు దేనికైతే అంటే పేషెంట్ కి మనం సేవ ఎందుకు చేస్తారంటే స్టాఫ్ లేరు. ఒక్క పేషెంట్ ను 4 పేషెంట్లను ఒక్క క్యాండిడేట్ తీసుకోవాలంటే కష్టం అవుతుంది అక్క. అందుకనే ప్రతి ఒక్కరు వెళ్ళైతుంది. మా జీతాల గురించి పెద్ద మనసు చేసుకోవాలక్క. ఎందుకంటే నేను అతి లోపల బాధతో మాట్లాడతానక్క. 16 సంవత్సరాలు అయితే నేను చేయబట్టి ఏదో జీవితం మారుతుంది అంటే ఏం మారాలక్క. 11,000 దాటలేదు అక్క. విషయం 100% అర్థమైంది. పెద్ద మనసు చేసుకోవాలి. వద్దు బిడ్డ, అట్లానే నేను ఫైట్ చేస్తా. డోంట్ వరీ. థ్యాంక్ యూ. స్పేస్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఏమేమి చేస్తారు సర్వీస్ మీరు? మొబైల్ మొబిలిటీ సర్వీసెస్ మేడం. వీల్ చైర్స్ అవి ప్రొవైడ్ చేస్తారా? స్ట్రెచర్స్ ప్రొవైడ్ చేస్తారా? ఎంత మంది ఉన్నారు మీరు? 8 మెంబర్స్. డే మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా పని చేస్తారా? 9 to 4. ఓన్లీ మొబిలిటీ సర్వీసెస్. వెయిట్ చేస్తున్నారా? ఏమైందమ్మా? మేడం ఎస్ఐ అంట చూసుకొని మమ్మల్ని మస్తు కొట్టింది మేడం. పిల్లలు మమ్మల్ని చూడకుండా ఎవరెవరు ఎందుకు కొట్టినే మేడం. మేమేమనలేదు, కావాలని మేము టీఆర్ఎస్ పక్కా అని తెలుసు మేడం. అది మనసులో పెట్టుకొని మమ్మల్ని కావాలని మేము ఇల్లు కట్టుకుంటుంటే పక్కన ఉన్న వాళ్ళు ఈ బిస్కల్ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఉండి ఆ కాలనీలో ఎవ్వరు ఆపిన ఆగకుండా గడ్డపరులతో ఘోరంగా కూడా ఉంది మేడం. ఇల్లు దాచుకోకపోతే చచ్చిపోతుంది మేడం. మేము తాళం వేసుకోకపోతే మేము చచ్చిపోతుంది మేడం. మాకు ఇంకా న్యాయం చెయ్యండి మేడం. చేస్తా మాట్లాడతా. ఎస్ఐతో మాట్లాడతా. అట్లా చేసిండు. మేము ఎవరిని ఒకరిని చంపుతాం, చంపేదాకా ఇల్లు కట్టనియమని మేడం. రెక్కిరిగిపోయింది మేడం. మా ఆయన సీరియస్ గా ఉన్నాడు మేడం. మీ ఆయన ఎక్కడ ఉన్నాడు? అయ్యో చూడండి మేడం. ఇదిగో అయ్యో నిన్ను కూడా కొట్టిండా బేట? నిన్ను కూడా కొట్టిండా? ఎవరో ఒకరు చచ్చిపోదు. అయ్యో నేను మాట్లాడతాను. తల్లి నేను మాట్లాడతాను. ఏం కదా నేను పైకి ఒక్కసారి అడుగుతా. తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా అన్ని జిల్లాల్లో పర్యటన చేస్తూ ప్రతి జిల్లాలో ప్రజలకు అత్యవసరమైనటువంటి సేవలు అందించేటటువంటి హాస్పిటళ్లను మరి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి సమస్యలు తెలుసుకొని తద్వారా ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ ఎంజీఎంకి వచ్చినాం. మరి హనుమకొండ, వరంగలే కాకుండా అనేక ఇతర రాష్ట్రాల నుండి కూడా పేద ప్రజలు ఎంజీఎంకి వచ్చి వైద్య సదుపాయాలను ఉపయోగించుకుంటూ ఉంటారు. మరి అటువంటి ఎంజీఎం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇదివరకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఉన్నటువంటి ఫెసిలిటీ సరిపోదు, కొత్తది కట్టుకోవాలని అనుకున్నాం. వరంగల్ జైల్ని కూడా కంప్లీట్గా తీసుకొని ఒక 20 ఫ్లోర్లు హాస్పిటల్ కట్టుకోవాలనుకున్నాం. ఒక పక్క అది మధ్యలోనే ఆగిపోయింది. ఇంకొక పక్క ఇప్పుడున్నటువంటి ఎంజీఎం మీద బాగా ఒత్తిడి పెరిగినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అన్నిటికన్నా ఘోరం ఏంటంటే ప్రజల వద్దకు ప్రజాపాలన పేరుతో వచ్చినటువంటి ప్రభుత్వాలు మరి కనీసం హాస్పిటల్లో ఏవైతే రెగ్యులర్గా మెయింటెనెన్స్ ఛార్జీలు ఇవ్వాలో దాన్ని హెచ్డిఎస్ అంటారు. ఆ మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. దాంతో జరుగుతున్నది ఏంటంటే సూది ఉంటే దూది లేదు, దూది ఉంటే సూది లేదు అన్న పరిస్థితి ఉన్నది. మందులు, బేసిక్ మందులు ఎప్పుడైతే ఫస్ట్ పేషెంట్ని
పట్టుకొని చూస్తారో కొన్ని మందులు ఫ్రీగా ఇస్తారు ఫస్ట్ ప్రభుత్వం నుంచి, తర్వాత మిగతాయి కొనుక్కోవడం జరుగుతుంది. కానీ ఆ ఫ్రీగా ఉచితంగా ఇచ్చేటటువంటి బేసిక్ మందులు కూడా లేనటువంటి పరిస్థితి. ఇంకా దారుణం ఏంటంటే 3 సంవత్సరాల నుంచి ఇదే ఎంజిఎంలో ఈ జిల్లాలో మరి 2-3 మంత్రులు ఉన్నట్టున్నారు, అందరినీ కూడా దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. 3 సంవత్సరాల నుంచి ఇదే ఎంజిఎంలో ల్యాబ్ టెస్ట్లు వేద్దామంటే కనీసం ఆడ రీఏజెంట్లని చిన్న కెమికల్ ఉంటుంది, అది కూడా లేకుంటే టెస్ట్ల కోసం బయటికి పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది చాలా దారుణం, అవమానకరం. ఇది బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పే, కాంగ్రెస్ హయాంలో జరిగినా కూడా తప్పే. తప్పు తప్పే అవుతుంది, ఒప్పు ఒప్పే అవుతుంది అన్న విషయాన్ని అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాలు ఏమన్నా ఉంటే లాస్ట్ ఇయర్లో చేసుకుందాం అన్ని పార్టీలు, కానీ ఎంజిఎంలో ఎవరైతే పేద ప్రజలు సఫర్ అవుతున్నారో వాళ్ళ పరిస్థితి కనుక్కోవడానికి జిల్లా మంత్రులు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. వచ్చి ఒకసారి చూడండి, మహిళలు ఉన్నారు ఈ జిల్లాలో, 2 మంత్రులు ఉమ్మడి జిల్లాలో. కనీసం ఒకసారి సీకేఎం పోయి చూడండి, అక్కడ ప్రసూతి వసతులు ఎట్లున్నాయో చూడండి. ఇక్కడ ఐసీయూ ఏదైతే ఉందో బెడ్కి 2 ఉండేటటువంటి పరిస్థితి ఉన్నది. అంటే పాపం నిజంగా గవర్నమెంట్ డాక్టర్లను, గవర్నమెంట్ నర్సులను చేతులెత్తి మొక్కినా తప్పులేదు, అంత సేవ చేస్తారు వాళ్ళు. అంత ప్రెషర్ ఉన్నా, అంత టెన్షన్ ఉన్నా పేషెంట్లను బయటకు పంపకుండా చూసుకుంటున్నారు వాళ్ళు. కానీ కేవలం ప్రభుత్వం తప్పు ఇది. ఎక్స్ట్రా బెడ్లు ఇస్తలేరు, కనీసం మెయింటెనెన్స్ బడ్జెట్ ఇస్తలేరు, ల్యాబ్ రియేజెంట్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు, దూది ఇచ్చే పరిస్థితి లేదు. ఇంత దారుణంగా ఉంటే జిల్లాలో 2 మంత్రులు ఉంటే ఏం లాభం, 3 మంత్రులు ఉంటే ఏం లాభం? నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, జిల్లా కలెక్టర్ గారు దయచేసి పట్టించుకోవాలి ఎంజిఎంని. మీరు పట్టించుకోకపోతే రేపు మధ్యాహ్నం మేమే కలెక్టర్ గారి దగ్గర పోతాం. ఇక్కడ చూసినటువంటి సమస్యలన్నీ కూడా మీ కేకరు పెడతాం. ముఖ్యమంత్రి గారు వచ్చిపోయినారు, 3 మంత్రులు ఉన్నారు, 2 మహిళా మంత్రులు ఉన్నారు. నిజంగా మహిళా మంత్రులు 2 నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఇది పాలిటిక్స్ కాదు సీతక్క, ఇది పాలిటిక్స్ కాదు సురేఖక్క. వచ్చి చూడండి దయచేసి ఎట్లా ఉన్నారో పేషెంట్స్ చూడండి. ముఖ్యంగా సీకేఎం వెళ్ళి చూడండి, ఎవరు విజిట్ చేస్తలేరు సీకేఎంకి. మంత్రులు సీకేఎంకి ఎంజిఎంకి రావాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అప్పుడైనా తెలంగాణ రాకముందైనా వచ్చినాకైనా తెలంగాణ ప్రజల కోసం మాత్రమే పనిచేసినాం. 1, 2 ఇప్పుడు ఏం ఎన్నికలు లేవు. రేపు పొద్దున కల్లా నేనేం ఓట్లు అడగడానికి రాలే. 3 సార్లు బీజేపీ గెలిచింది సెంటర్లో, 2 సార్లు బీఆర్ఎస్ గెలిచింది ఇక్కడ స్టేట్లో. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. మరి ఎక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి కదా. నేను ఆ సమస్యల మీద మాట్లాడడానికి వచ్చిన, అంతే తప్పితే రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు. ఇక్కడ మీరు ప్రెస్ మిత్రులుగా, పత్రికా మిత్రులుగా, ఇక్కడ వరంగల్ జిల్లా ప్రజలుగా మీకు తెలిసి ఇక్కడ ఉన్న సమస్యలు ఎందుకు పరిష్కారం అవుతలేవు? బీఆర్ఎస్ ఉన్నప్పుడు పరిష్కారం కాలే, కాంగ్రెస్ వచ్చినాక అవుతలేవు. మరి ఎప్పుడైతాయి? అవుతాయా కావా అని అడగడం కూడా తప్పేనా? అడగాలనా వద్దా? ఒకసారి ప్రజలు ఆలోచించాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఒకటి గనకే ప్రధానంగా ఒకటండి, తెలంగాణ జాగృతి జనం బాటలో మేము ఏ జిల్లాలకు పోయి పర్యటన చేస్తున్నా అక్కడ సమస్యలు అన్నింటిని ఐడెంటిఫై చేసుకున్నాం. 5 జిల్లాలకు ఒకసారి కలిపి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అని మేము రిలీజ్ చేయబోతా ఉన్నాం. ఈ వరంగల్ జిల్లా మా 5వ జిల్లా. ఇది అయిపోయిన తర్వాత యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా మేము ఇస్తాం. దాంట్లో మేము ఐడెంటిఫై చేసిన సమస్యలు ఏంది, ఆ సమస్యల కోసం జాగృతి చేసిన ప్రయత్నం ఏంది, దానికి ప్రభుత్వం నుంచి వచ్చిన స్పందన ఏంది, ఇవన్నీ కూడా తప్పకుండా చెప్తాం. ఎందుకంటే ఉట్టిగా టైంపాస్కి తిరుగుతలేం తెలంగాణలో. ఇంత ఎండలో పిల్లల్ని ఇచ్చిపెట్టి నేను కూడా ఉట్టిగానే రాలే ఎంజిఎంకి. ఎందుకు వచ్చినామంటే తెచ్చుకున్న తెలంగాణలో సమస్యలు ఇంకా పరిష్కారం అవుతలేవు, ఎవరు అధికారంలోకి వచ్చినా పరిష్కారం అవుతలేవు. మరి ఎట్లా దీనికోసం అడిగేటోళ్ళు అయితే ఉండాలి కదా. ప్రజల తరఫున అడగడానికి నేను వచ్చిన, పరిష్కారం అవుతాయని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. మేము ఒక్కొక్క చోటికి పోతున్న కొద్దీ సమస్యలు ఒక్కొక్కటి పరిష్కారం అవుతున్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మహబూబ్ నగర్లో ఒక ఊరికి పోయినాం, అది కొడంగల్ నారాయణపేట ఇరిగేషన్లో కొట్టుకపోతున్న ఊరికి పోయినాం. పోయి ఖచ్చితంగా సీఎం గారు 20 లక్షలు ఇస్తామన్నారు, ఎకరానికి ఇవ్వాలి అన్నాం. అంతకుముందు వరకు కలెక్టర్ 9 లక్షలు అన్నాడు, జాగృతి పోయి మీటింగ్ పెట్టేసినాక 20 లక్షలు ఇచ్చారు తెల్లారి. అంటే ఒకసారి విజిట్ చేయడం ద్వారా, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ద్వారా ₹1 నా తెలంగాణ బిడ్డలకు లాభమైన నా జన్మ ధన్యమైంది అనుకుంటా. దానికోసం ఈ ప్రయత్నం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.